చైర్మన్ తమ్ముడు రాకేష్ గారు, పెంట రాజేష్ గారు, కార్మిక నాయకులు మిర్యాల రాజిరెడ్డి గారు, విజయారెడ్డి గారు, దాసరి ఉషా గారు, మిత్రులు రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ గారికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి దామోదర్ గారు, అదేవిధంగా రఘువీర్ సింగ్ గారు, సోదరిమణి శైలజ గారు, మంత్రి మున్సిపల్ చైర్పర్సన్, అదేవిధంగా కార్మిక నాయకులు చాలా మంది వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున పెద్దల మురళీధరరావు గారు, మా రామగుండం వైస్ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు గారు, అందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, మరి ముఖ్యంగా మా మహిళా సోదరిమణులందరికీ కూడా, కార్మిక నాయకులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతున్నది. వాస్తవంగా ఎవరైనా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తారు. కానీ ఎన్నికల సమయంలో అబద్ధాలే, ఎన్నికలైపోయి అధికారం చేతికి అందించిన తర్వాత దానికంటే డబల్ అబద్ధాలు, దేవుళ్ళ మీద ప్రమాణం చేసి కూడా మరి మాట తప్పినటువంటి ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని మనం కొత్తగా ఒక తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. వాస్తవంగా ఈ రాష్ట్రమే రాకపోతే ఈ కథ, ఈ కార్యక్రమం ఉండేది కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గౌరవ ఆనాటి మన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మనందరి నేత మరి కేసీఆర్ గారి యొక్క పట్టుదల కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసినటువంటి కృషి కావచ్చు, మనందరికీ తెలియని కాదు. అసలు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి నాయకులు కేసీఆర్ గారు. 60 సంవత్సరాల్లో ఉన్నటువంటి అనేక పెండింగ్ ఇష్యూస్, మాకు కరెంటు లేవు, మాకు నీళ్లు లేవు, మాకు వ్యవసాయం సాగడం లేదు, మా ఊళ్ళల్లో కనీసం మంచినీళ్ళు లేవు, కనీస వసతులు లేవు, మమ్మల్ని పట్టించుకునేటువంటి నాదుడు లేడు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో మేము అనేక రకాల భంగపాటు గురైనటువంటి ఆ పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి నాయకులు కేసీఆర్ గారు. నేను ఎక్కువ మాట్లాడకుండా ఒక్క విషయం ఈ సందర్భంగా తెలియజేస్తా. ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ ఉంటుంది, కానీ ఈ ప్రభుత్వానికి ఏం ప్రయారిటీ ఉన్నది? ఇగో మనకు ప్రత్యక్ష సాక్షి కవితమ్మ ఉద్యమంలో తెలంగాణ తల్లి విగ్రహం ఇయ్యల పుట్టింది కాదు. నాకు తెలిసి 2003 సంవత్సరంలో ఉద్యమ సమయంలో తెలుగు తల్లి కాదు, తెలంగాణకు మనకంటూ ఒక తల్లి ఉండాలని ఆ తల్లి రూపాన్ని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తెలంగాణ మేధావులతో పాటు తెలంగాణ వాదులందరూ, ప్రజలందరి ఆమోదంతో పెట్టినటువంటి తెలంగాణ విగ్రహాన్ని ఇలా మనందరి కళ్ళ ముందర మనందరం చూస్తుంటే వద్దని మొత్తుకుంటే చాటుకు దాసి మనందరినీ ఆత్మ గౌరవాన్ని వంచినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఎందుకు? అక్కడ ఒక ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ తల్లి అక్కడనే పెట్టడానికి కేసీఆర్ గారు ఆలోచించడానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి దేశంలోనే ఎక్కడ లేనటువంటి ఒక సెక్రటరేట్ బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నాం. దాని ముందన్నే అమరవీరుల స్తూపాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఆ మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం బ్రహ్మాండంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ నిర్మాణం చేసి ఆ పెడస్టల్ కట్టి రెడీగా ఉంటే ఏ హక్కుతోటి, ఏ అధికారంతో తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను కించపరిచే విధంగా బలవంతంగా రాత్రికి రాత్రి తీసుకొచ్చి మరి ఆ తెలంగాణ మరొక కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఇదేనా ప్రయారిటీ? ప్రజలు ఇదే కోరుకున్నారా? మీ అధికారం ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర, తెలంగాణ స్టేట్ అని ఉండే టీఎస్ ఉంది, ఏంది టీజీ చేస్తావు,
తెలంగాణ తల్లి విగ్రహం వేసి ఇంకోటి మారుస్తావు అంటే ఈ ప్రభుత్వానికి కనీసం ప్రజలన్నా, తెలంగాణ ఆత్మ గౌరవం అన్నా, తెలంగాణ ప్రాంతం యొక్క సమస్యలన్నా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నటువంటి సోయి లేకుండా ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మరి అవహేళనకు గురవుతున్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. నిన్నగాక మొన్ననే వాళ్ళు చేయించుకున్నటువంటి సర్వేలోనే ముఖం మీద దన్నినట్టు మరి దాదాపు 70 నుంచి 80% ప్రజలు మిమ్మల్ని ఒక్క సంవత్సరంలోనే మీ విధానాన్ని, మీ ప్రభుత్వ పరిపాలనను, మీ యొక్క మరి మీ చేతలన్నిటి కూడా మేము వ్యతిరేకిస్తున్నామని తిరస్కరించినటువంటి పరిస్థితి మనం మొన్ననే చూసినాం. కాబట్టి ఇలా మీ ఉత్సాహం చూస్తుంటే ఇటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల ఉత్సాహం కావచ్చు, మరి ప్రజల యొక్క ఉత్సాహాన్ని మనం పుణికిపుచ్చుకునే ఈరోజు ఈ ఆనందాన్ని మనం ప్రదర్శించడం జరుగుతూ ఉంది. ఇదే ఉత్సాహంతో రానున్నటువంటి కాలంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు కావచ్చు, పోలీసులను ఆధారం చేసుకుని మన కార్యకర్తలను వంచేటువంటి, కేసులు పెట్టేటువంటి, వేధించేటువంటి ప్రయత్నాలు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో దానికోసం ఖచ్చితంగా నిలబడి వాళ్లకు ధైర్యం ఇచ్చే విధంగా మనం పనిచేద్దామని, అందరికీ అండదండగా ఉందామని, అన్యాయాన్ని వ్యతిరేకిద్దామని, కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు సాగుదామని మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సమయంలో ఎక్కువైనందున మనోహర్ రెడ్డి సార్ అక్కనే మాట్లాడుతుందని అంటున్నారు. అంతేనా? మీరే గౌరవనీయులు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకులు, తెలంగాణ సంస్కృతి బతుకమ్మను ప్రపంచంలోనే ఒక గొప్ప పండుగను చేసినటువంటి ఒక బతుకమ్మను ఉద్యమంలాగా తెలంగాణ ఉద్యమంలో మహిళలను భాగస్వాములు చేసినటువంటి మన తెలంగాణ ఆడపడుచు కల్వకుంట్ల కవితక్క గారిని కథ చేయాలని కోరుతున్నారు.